హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సైజీ చార్వి. నార్మల్గానే సాటర్డే అంటే చాలా స్పెషల్. అందులోనూ తిరుపతి వారికి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. నేను కూడా స్వామివారికి ఏవైతే నైవేద్యంగా పెట్టానో వాటిని చిన్న మినీ బ్లాగ్ అయితే చేసి ఉంచాను. వీడియో అయితే ఫుల్గా చూసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. లేవంగానే యాజ్ యూజువల్ టీయో కాఫీయో అయితే ఖచ్చితంగా ఉండాలి. అయ్యో, టీ పిచ్చిదానైతే అస్సలు కాదండి. రేర్, దట్టు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అంతే. అది కూడా ఇవాళ కొంచెం వర్క్ ఉందని, బ్రెయిన్ కొంచెం యాక్టివేట్ అవ్వాలని కాస్త అంతే. ఈ కప్ నేను డిమార్ట్లో తీసుకున్నాను. అస్సలు వాడకపోతే ఎలాగండి, అందుకే షో చేయాలని ఊరికే అలా చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఇంకా టీ తాకేసిన తర్వాత యాజ్ యూజువల్ మన పనులన్నీ మొదలు పెట్టాలి కదా. ఇంకెవరు చేస్తారు? మన పనులన్నీ మనమే చేసుకోవాలి. అసలు బీయింగ్ ఏ మదర్ అర్థమవుతుందండి. మన పేరెంట్స్ మన కోసం ఎంత కష్టపడ్డారు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎవ్రీ మదర్ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ నైట్ పడుకునే వరకు పనులు చేస్తూనే ఉంటారు. దేవుడు అసలు అలసిపోరు. అసలు ఒక మాటలో చెప్పాలంటే దేవతలు, ఎవ్రీ మదర్ దేవతలు. అసలు ఇంత కష్టపడతారండి బాబు. అది బీయింగ్ ఏ మదర్ మాత్రమే అర్థమవుతుంది, ఇంకెవరికి అర్థం కాదు. నాకు తెలిసిన 2-3 ముగ్గులు అయితే నేర్చుకున్నానండి. తిప్పి నేను ప్రతిరోజు అవే వేస్తూ ఉంటాను. ఇంత ప్రశాంతంగా ముగ్గులు వేసుకుంటున్నాను అనుకుంటున్నారా? మా పాప నిద్రపోతుంది. మా పాప లేసిందంటే ఇంకా కలర్ చాక్ పీస్లు వేసుకొచ్చి నా పక్కనే కూర్చొని ఏబిసిడీలు, డ్రాయింగ్లు, ఆమెకి ఏమైతే తెలుసో అన్నీ వేసేస్తూ ఉంటుంది. ఇవాళైతే నిద్రపోతుంది. పనులు చేసుకోవాలి కాబట్టి ఇంకా లేపలేదు. స్వామివారికి ప్రసాదంగా లెమన్ రైస్, పాయసం అయితే చేశాను. ఈ రెండు అందరూ ప్రతి ఇంట్లో రెగ్యులర్గా చేసే వంటలే. అందుకే నేను ఇది ఎలా చేయాలో అయితే చెప్పట్లేదు, కానీ నేను తెలుసుకున్న కొన్ని టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైతే ఇప్పుడిప్పుడే కొత్తగా వంటలు నేర్చుకుంటున్నారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు మా అమ్మ చేస్తుందండి పాయసం, అమృతం. అసలు వేరే మాట చెప్పలేను. అసలు నేను మార్నింగ్ చేసిందంటే ఈవినింగ్ వరకు కూడా అదే టేస్ట్. అసలు గట్టిగా అయితే అస్సలు అవ్వదండి, ఎంత బాగుంటుంది మా అమ్మ చేసింది. యాజ్ ఇట్ ఈస్ నేను కూడా అదే ఫాలో అయ్యాను. పాయసంలో ఒక ట్రిక్ ఏంటంటే సేమియాని నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా బ్రౌన్గా బాగా రోస్ట్ చేసుకోవాలి. సెకండ్, ముందే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ పెట్టేసుకుంటే మీకు ఈవినింగ్ వరకు కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుందండి. చూసారా ఈ వీడియోలో ఎంత బాగా కనిపిస్తుందో? కాస్త అలా వదిలేసారంటే చిక్కబడిపోతుంది. అలాగే లెమన్ రైస్లో నేను తెలుసుకున్న కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నాకు యాక్చువల్గా ఈ పల్లీల్ని ఇలాగ పొట్టు తీసి వేస్తేనే ఇష్టం అండి. కొంతమంది అయితే ఆయిల్లో డైరెక్ట్గా అలాగే ఫ్రై చేసుకుంటారు. ఎవరి చాయిస్ వాళ్ళది. లెమన్స్ని పిండేసుకుని ఒక బౌల్లో పెట్టుకుంటాం కదా, అందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది కొంచెం చల్లబడ్డాక ఈ లెమన్ ఏదైతే ఉందో అప్పుడు అందులోకి యాడ్ చేయాలి. తర్వాత యాజ్ యూజువల్ మీరు కలిపేసుకోవచ్చు రైస్లోకి. అసలు మార్నింగే అండి, మార్నింగే ఎంత చెమటలు పట్టేస్తున్నాయి చూడండి. ఇంకా ఆఫ్టర్నూన్ వంట చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అసలు ఇలాగ కొంచెం వంటలు చేస్తున్నప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది కదా. అసలు మా అమ్మ అయితే చాలా డిఫరెంట్ అండి బాబు. మీరు కిచెన్లోకి రాకుండా ఉంటేనే మీరు చేసిన పెద్ద హెల్ప్ అని ఉంటుంది. సింగిల్గానే మొత్తం మేనేజ్ చేస్తుంది. నిజంగా దేవుడు కనిపించి ఒక వారం కోరమంటే మీరు ఏం కోరుతారో కమెంట్ చేయండి. నేనైతే మా అమ్మలాగా ఓపిక ఇవ్వు స్వామి అని వేడుకుంటాను. నిజంగానే చెప్తున్నానండి ఈ మాట. నేను మా అమ్మకు కూడా చెప్పాను. ఎంతమందికి అయినా సరే ఇట్టే చక్కచక్క మనం చేసేస్తుందండి. ఇంకా మా పాపని లేపే సమయం అయితే వచ్చింది. అమ్మో, మా పాప ఎర్లీగా లేస్తేనే ఆఫ్టర్నూన్ నిద్రపోతుంది, లేదంటే అస్సలు నిద్రపోదు. జనరల్గా పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు కదా, ఆఫ్టర్నూన్ పిల్లలు నిద్రపోతే హెల్త్కి మంచిదని. మా పాప ఇవాళ లేట్గా లేసిన దెబ్బ అసలు ఆఫ్టర్నూన్ నిద్రే పోలేదు. సినిమా చూపించేసింది. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఈవినింగ్ 8 o'clock చేస్తున్నాను. ఇంకా మా పాపని రెడీ చేసేటప్పుడు బాహుబలిలో కూడా అంతమంది ఆర్టిస్టులు ఉంటారేమో అండి. ఎక్కడ లేని ఆర్టిస్టులు, స్క్రిప్ట్లు మామూలుగా కాదు. స్క్రిప్ట్ అసలు బాహుబలి విఎఫ్ఎక్స్ చేసిన వాళ్ళకి కూడా మా పాప చెప్పే ఆ స్క్రిప్ట్ని విఎఫ్ఎక్స్ అసలు చేయలేరు. అన్నీ ఊహించి కథలు అసలు భలే ఉంటుంది. అసలు భలే చెప్తుంది కథలు ముద్దు మాటలతో. ఫర్దర్ కమింగ్ వీడియోస్లో కూడా నేను మీతో మా పాప చెప్పే కథలన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను. అసలు పిల్లలే మన ఆనందం కదండి. మనం ఏం చేసినా
అన్నీ వాళ్ళ కోసమే కదా. అసలు ఎంత ముద్దుగా ఉంటారో పిల్లలు. పిల్లలు దేవతలు అంటారు కానీ మా పాప రాక్షసి బుడ్డిది ఎలా చూస్తుందో చూడండి, దొంగ కళ్ళు వేసుకొని. అసలు భలే ఇబ్బంది పెట్టేస్తుందండి. మళ్ళీ అన్నీ చేసేవన్నీ చేసేసి సారీ మమ్మీ, ఇంకోసారి చేయను మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ అని ఒక్కసారి మొత్తం ఐస్ పెట్టేస్తుంది. ఇంక అంతే, ఇంకేం కొడతాం, ఏమీ అనలేం కూడా యాక్చువల్గా. ఇంకా పనులన్నీ అయ్యాయి కదా. అసలు ఫస్ట్ టైం ఇలా లాంగ్ లెంత్ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుందని అసలు ఏం మాట్లాడుతుందని తెలీదు. ఏదైనా మిస్టేక్స్ చేసుంటే క్షమించండి. మా పాప మాట్లాడిన కొన్ని బుజ్జి బుజ్జి మాటలు మీరు కూడా వినేసేయండి. మమ్మీ కనిపించింది గుండు కనిపించలేదు గుండు కనిపించాను మమ్మీ. గుండు కనిపించలేదు నీకు. అవునా? అవునా? కనిపిస్తుంది గుండు కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుందా? జర మమ్మీ ఓం నమో ఓ నమో